నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు. న్యూయార్క్, టోక్యో తరహాలో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామన్న సీఎం. ప్రతిపాదనలు పంపాలని బీఆర్ఎస్, బీజేపీకి రేవంత్ రెడ్డి సూచన. కిషన్ రెడ్డి నిధులు తెస్తారా? గుజరాత్కు వలసపోతారా? 1,50,000 కోట్లు తెస్తే మోదీని సన్మానిస్తామన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో భవనాలు, లేఅవుట్ల అనుమతుల కోసం కొత్త విధానం. బిల్డ్ నౌ ఆన్లైన్ విధానాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. అధికారంతో వేధించారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్ రావుపై కేసు నమోదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులన్న మాజీ మంత్రి. అదానీ అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన. సంయుక్త పార్లమెంటు కమిటీతో దర్యాప్తునకు డిమాండ్. మహారాష్ట్ర సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ. దేవేంద్ర ఫడ్నవీస్కే పగ్గాలు దక్కే అవకాశం. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 1,50,000 కోట్ల నిధులు తీసుకువస్తే పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మంది ఆధ్వర్యంలో సన్మానం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నిధులు తెస్తారో, గుజరాత్కు వలసపోతారో చెప్పాలని సవాల్ విసిరారు. అడ్డగోలు, తప్పులు, కొండంత అప్పులు చేసిన బీఆర్ఎస్ గురించి చెప్పుకోవాల్సిందేమీ లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నంతో కేబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీతో పాటు నగరంలో 2వ అతిపెద్ద వంతెనను సీఎం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న 6 జంక్షన్ల అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గ్రేటర్ పరిధిలో పలు సుందరీకరణ పనులను సీఎం మొదలుపెట్టారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారని సీఎం ప్రశ్నించారు. కేంద్రం నుంచి 1,50,000 కోట్ల నిధులు తీసుకొస్తే పరేడ్ గ్రౌండ్లో ఘనంగా సన్మానిస్తామని ప్రకటించారు. కిషన్ రెడ్డి గారు సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా, మూసి ప్రక్షాళనకు కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నువ్వు మూసి ప్రక్షాళనకు నీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంది, యాక్షన్ ప్లాన్ ఏంది, కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తావు? నెంబర్ 1. నెంబర్ 2, హైదరాబాద్లో రద్దీ పెరిగిపోయింది, ట్రాఫిక్ జాములు పెరిగిపోయినాయి. దీన్ని ఎదుర్కోవాలంటే మెట్రోను విస్తరించుకోవాలి. విస్తరించే మెట్రోకి నీ విధానం ఏంది, నిధులు ఎన్ని మోడీ నుంచి అడిగి తీసుకొస్తావో తెలంగాణ ప్రజలకు చెప్పు. అదేవిధంగా హైదరాబాదు నగరంలో ఫ్లైఓవర్లు కట్టాలి. వీటన్నిటికీ నువ్వు తెచ్చే నిధులేంది, నీ దగ్గర ఉన్న విధానం ఏంది, మేము ఏం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు. మంచిది, నా ప్రణాళికలు నీకు నచ్చలేదు, నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా. 6 నెలలు నేను ఊరుకుంటా, నువ్వేం చేస్తావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. మోడీని తీసుకురా, 1,50,000 కోట్లు మోడీని ఇప్పించు. అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో సన్మానం చేసే జిమ్మేదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు. అటు బీఆర్ఎస్ కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేదని మండిపడ్డారు. వారు చేసిందల్లా అడ్డగోలు, తప్పులు, కొండంత అప్పులని విమర్శించారు. ఆనాడు ఒక ఆయన చెప్పిండు, మీరు అందరు చూసారు, ట్యాంక్ బండు నీళ్లు కొబ్బరి నీళ్ళు అలాగుంటాయి, ఇట్లా ముంచుకొని అట్లా తాగొచ్చు అన్నాడు. నేను ఈడు ఉన్న మిత్రులు అడుగుతున్న, జర్ర అట్లా రోడ్డు దాటితే ట్యాంక్ బండే. తాగుడు సంగతి దేవుడు ఎరుగు, వాసన చూసే పరిస్థితి ఉందా? 10 ఏళ్ళ ఆయన పరిపాలనలో మురికి కూపంగా ట్యాంక్ బండును మార్చిన చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రిది. ఇట్లాంటి అబద్ధాలతో కాలం గడిపిండు. ఓల్డ్ సిటీని అన్నాడు ఇస్తాంబుల్ చేస్తాని. ఇస్తాంబుల్ కాదు కదా, ఆడున్న ట్రాఫిక్ జాములు కానీ చార్మినార్ చుట్టూతో తిరగలేని పరిస్థితి ఈ 10 సంవత్సరాలలో వచ్చింది. వర్షం వస్తే వరద నీళ్లు హైదరాబాదు రోడ్ల మీద వరదలై పారుతున్నాయి తప్ప కనీసం మేము నిర్మించిన నగరంలో మురికి కాలువలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి గారు
ఈరోజు గొప్పలు చెప్పుకుంటుండ్రు కానీ కనీసం డ్రైనేజీ కాలువలు కూడా తవ్వే ప్రయత్నం చేయలే. ఇవాళ ట్యాంక్ బండ్ మీదనో లేకపోతే శిల్పారామం దగ్గర వారు సెల్ఫీలు దిగుతున్నారు. వారు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకునే శిల్పారామం కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది, వారు మర్చిపోయినట్టున్నారు. వారు అప్పుడప్పుడు ట్విట్టర్లో పెట్టి హైటెక్ సిటీ ఆనాడు మనం చేసిందే. ఈ ట్యాంక్ బండ్ ఏదో ఆయననే నిర్మించినట్టు, వాళ్ళ తాతగారు బుద్ధుడి విగ్రహం పెట్టినట్టు ఇవాళ ఆ ఫోటోలను చూపించి మేము నిర్మించినామని అబద్ధాలు చెప్పుకునే పరిస్థితి. ఏది ఏమైనా ఆనాడు 10 సంవత్సరాలు 20 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ నగరానికి కావాల్సిన శాశ్వతమైన అభివృద్ధిని గత 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్న వాళ్ళు చెయ్యలేదు. 11 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీ విధానపరమైన సూచనలు ఇవ్వాలని ఆహ్వానించారు. అందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. వాళ్ళు ఏది చెప్పరు, బీజేపీ వాళ్ళు ఏది ఇయ్యారు. మనం ఏది చెయ్యబోయినా మేము అడ్డుకుంటామని ఇద్దరు గూడు పుటాని చేసి అలై బలై చేసుకొని చీకట్లో కూడా పొద్దుటి పూటగాడు మేము పోయి పండుకుంటాం మూసీలు అని అంటారు. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి మీరు మీ ప్రతిపాదనలు పంపండి. నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి ఈ ముగ్గురితోని నేను ఒక మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా రాసుకోండి. అఖిలపక్ష సమావేశాన్ని మా ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి చర్చించండి. బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా మీరు ఏం పాలసీ నగరాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణ నిధులకు తీసుకొస్తారో అఖిలపక్ష సమావేశాన్ని ఈ వేదిక మీద నుంచి మా ఉప ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. మొదట బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రతిపాదన దేండి, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దేండి. అదేవిధంగా తెలంగాణను అభివృద్ధి చేయాలనుకున్న మేధావులు కూడా మీరు సూచనలు ఇవ్వండి. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను మనం నిర్ణయించుకుందాము. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోందని, గత 6 నెలల్లో 29% మేర వృద్ధి చెందినట్టు రేవంత్ తెలిపారు. ఎంతమంది ఎంత విష ప్రచారం చేసినా, రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని సోషల్ మీడియాలో ప్రకటనలు చేసినా, ఇవాళ సూటిగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఏప్రిల్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2023 వరకు 6 నెలల్లో అభివృద్ధి. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చినాక ఏప్రిల్ 1, 2024 నుండి నవంబర్ 30 తారీఖు వరకు పోల్చినప్పుడు హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ దాదాపుగా 29% అభివృద్ధి చెందింది. ఇది మా నిబద్ధతకు, మేమిచ్చిన అనుమతులకు హైదరాబాదు నగరానికి రియల్ ఎస్టేట్ ఆదాయం పెరిగింది, తగ్గలేదు. ఎక్కడైనా చెరువులు ఆక్రమించుకున్నోళ్ళు, నాలాలు ఆక్రమించుకున్నోళ్ళు, ఈరోజు కుంటలను ఆక్రమించుకున్నోళ్ళ పాలిట హైడ్రా అనేది వాళ్ళ నిద్రలో కూడా కలలో కూడా వాళ్ళు ఉలిక్కిపడి లేచే విధంగా పనిచేస్తుంది. హైడ్రా మీ ఆస్తుల దగ్గరికి రాలే, మీ అనుమతులున్న నిర్మాణాలు కూలగొట్టలే, అక్రమంగా చెరువుల్లో, అదేవిధంగా కుంటలలో, అదేవిధంగా నాలాలు ఆక్రమించుకొని హైదరాబాదు నగరాన్ని అభివృద్ధిని అడ్డుకొని దెబ్బతీసి ఈరోజు ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తుంటే వాటి ఆక్రమణలు తొలగించడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. భవనాలు, లేఅవుట్ల అనుమతులకు కొత్త ఆన్లైన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బిల్డ్ నౌ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టీజీ బీపాస్ స్థానంలో ఏఆర్, ఏఐ పరిజ్ఞానంతో బిల్డ్ నౌ అప్లికేషన్ రూపొందించినట్టు శ్రీధర్ బాబు వివరించారు. దీంతో బిల్డింగ్ అనుమతుల జారీకి పట్టే సమయం బాగా తగ్గుతుందని తెలిపారు. బిల్డ్ నౌ ఆన్లైన్ విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. భవన, లేఅవుట్ల అనుమతుల కోసం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ తరహా సేవలను ఏకగవాక్ష విధానంలో అందజేస్తున్న టీజీ బీపాస్ ను బిల్డ్ నౌగా మార్చి ఒకే రాష్ట్రం ఒకే విధానం పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డ్రాయింగ్ పరిశీలన వేగవంతం చేయడం వల్ల అనుమతుల ప్రక్రియ 5 నిమిషాల్లోనే పూర్తి కానుందని వివరించారు. ఈ భవన అనుమతులు, లేఅవుట్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్,
ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్, టీడీఆర్కి సంబంధించిన సర్టిఫికెట్స్ జారీ చేయటం, అనధికారికంగా నిర్మాణాల నోటీసులు జారీ చేయడం వంటి ప్లానింగ్ సంబంధిత సమస్యలకు సంబంధించి సింగిల్ పోర్టల్ ఉండటానికి ఒక నూతన అప్లికేషన్ ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు బిల్డ్ నౌ ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్ను తీసుకురావాలని నిర్ణయం చేయడం జరిగింది. వినియోగదారులకు అందరికీ కూడా అంతరాయం లేని సేవలను ఈ కొత్త సమగ్ర ప్లాట్ఫామ్ ద్వారా అందియబోతా ఉన్నాం. అవసరమైన అన్ని సేవలు ఒకటే ప్రదేశంలో అందుబాటులో ఉండే విధంగా మరి ప్లానింగ్ చేయటం జరిగింది. ఈ కొత్త అప్లికేషన్, ఐ వుడ్ లైక్ టు సే, కొత్త అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన డ్రాయింగ్ స్క్రూటినీ సాఫ్ట్వేర్ కలిగి ఉంటుంది. మరియు హైరైజ్ భవనాల స్క్రూటినీ కూడా కొద్ది నిమిషాల్లోనే జరగబోతుంది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం, ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన 3D విజువలైజేషన్ బిల్డ్ నౌ అప్లికేషన్ లో ఉంటుందని మంత్రి ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సహాయం ఉంటుంది దాంట్లో. ఈ ప్లాట్ఫామ్ ఈ ఏఐ ఆధారిత చాట్ సపోర్ట్ సిస్టమ్ని కలిగి ఉంటుంది. అంటే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వెంటనే ఆ అసిస్టెంట్ని అడిగితే ఇమ్మీడియట్గా ఏఐ అసిస్టెంట్ ఇమ్మీడియట్గా కూడా ఆన్సర్ చేయడానికి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, జియో ఏం చెప్తా ఉందని చెప్పడానికి ఏఐ సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసి ముందుకెళ్తారు. ఆగ్మెంటెడ్ రియాలిటీతో కూడిన అద్భుతమైన 3D విజువలైజేషన్ ఈ అప్లికేషన్లో పొందుపరచడం జరిగింది. ఈ అప్లికేషన్లో ఆమోదించిన పత్రాలు అత్యంత భద్రంగా ఉంటాయని, వాటిని ఎవరూ దుర్వినియోగం చేయలేరని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కొత్త అప్లికేషన్స్ అన్ని కూడా ఆమోదించబడిన పత్రాలు పబ్లిక్ బ్లాక్ చైన్లో ఉంచడం జరుగుతుంది. దీనివల్ల ప్రపంచం ఉన్నంత వరకు దీన్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేసే ఆస్కారం ఉండదు. మానవ ప్రయత్నంలో ఎవరైనా దీన్ని ట్యాంపర్ చేయాలనుకున్నా ట్యాంపర్ చేయదు. ఎందుకంటే ఇట్ విల్ బి స్టోర్డ్ ఈ బ్లాక్ చైన్లో ఉంచడం జరుగుతుంది. బిల్డ్ నౌ అప్లికేషన్ ను తొలుత జీహెచ్ఎంసీ, ఆ తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధించారని సిద్దిపేటకు చెందిన గదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాజీ మంత్రితో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు ఇతరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన హరీష్ రావు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ డీలర్ గదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు సహా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావు ఇతరులపై కేసు నమోదు చేశారు. 2022లో తమ ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ద్వారా సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న 100 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం చేయాలని భావిస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదన్న చక్రధర్ గౌడ్ 2023 మార్చిలో రైతు కుటుంబాలకు చెందిన 150 మంది భర్తలు కోల్పోయిన వితంతువులకు ₹1,00,000 చొప్పున పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సహా ఏ ఇతర రాజకీయ నేతలను ఆహ్వానించలేదని వివరించారు. అప్పటి నుంచే తనపై కక్ష పెంచుకున్న హరీష్ రావు ఇలాంటి సేవలు ఆపకుంటే చంపేస్తామని బెదిరించారని, ఓ పరిశ్రమను ప్రారంభిస్తే అనుమతులు లేవని అరెస్టు చేయించి జైలుకు పంపారని తెలిపారు. బెయిల్పై విడుదలైన తర్వాత తనకు తన భార్యకు కూడా బెదిరింపులొచ్చాయని, తర్వాత పంజాగుట్టలోని తన కార్యాలయానికి మఫ్టీలో వచ్చిన పోలీసులు తనను కస్టడీలో తీసుకుని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఎదుట హాజరుపరిచారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో హరీష్ రావు ఆగ్రహంతో ఉన్నారని, వెంటనే బీఆర్ఎస్ లో చేరాలని పోలీసులు తనపై ఒత్తిడి చేశారని వివరించారు. తర్వాత సీసీఎస్ పోలీసులు తనపై మరో 2 కేసులు పెట్టారని తెలిపారు. తాను ఉపయోగించిన ఫోన్ను స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారని, బెయిల్పై విడుదలైన తర్వాత నుంచి తన ఫోన్ ట్యాప్ అయినట్లు యాపిల్ సంస్థ నుంచి మెయిల్స్ వచ్చాయని వెల్లడించారు. తన ఫోన్ ట్యాప్ చేయడం సహా బెదిరింపులకు పాల్పడినందుకు హరీష్ రావు, రాధాకిషన్ రావులపై చర్య
చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు 120B 386 409 506 రెడ్ విత్ 34 ఐపీసీ 66 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు చేతనైంది ఒక్కటే, తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడమని ఆక్షేపించారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో కేసులు నమోదు చేయించిన సీఎం ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పెట్టించారని పేర్కొన్నారు. సీఎం 2 నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక మరో తప్పుడు కేసు పెట్టించారని హరీష్ రావు అన్నారు. 1,00,000 తప్పుడు కేసులు పెట్టించినా ప్రజా కోర్టులో ప్రజా తీర్పుతో ముఖ్యమంత్రికి తగిన శిక్ష పడేంత వరకు ప్రశ్నించడాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. హైదరాబాద్ హయత్ నగర్లోని భాగ్యలత కాలనీలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల గొడవలో శేఖర్ అనే వ్యక్తి కాశీరావు గొంతు చేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అరుణోదయ కాలనీలో నివసించే కాశీరావు కార్ల వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు. ఇతనికి శేఖర్ అనే వ్యక్తి స్నేహితుడు. అతనికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం కాశీరావు 4 లక్షలు అప్పు ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇచ్చే నేపథ్యంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శేఖర్ అనే వ్యక్తి కాశీరావును గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. కాశీరావు భార్య సుమతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వీరి మధ్య డబ్బు విషయంలోనే గొడవ జరిగిందా లేక మరేదైనా విషయంలో గొడవ జరిగిందా, ఈ హత్యకు ఇంకెవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శేఖర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వరంగల్లో ఓ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కాళ్లు చేతులు గొలుసులతో కట్టేసి చిత్రహింసలకు గురిచేసి చంపినట్లుగా ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. మటేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. క్లోజ్ టీం వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు. మృతుడు హనుమకొండ రాఘవేంద్ర నగర్కు చెందిన రాజమోహన్ అని అతని స్నేహితులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అదానీ అంశంపై పార్లమెంటు ఆవరణలో విపక్షాలు ఆందోళన చేశాయి. అదానీ లంచాల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటు కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి. ఈ ఆందోళనలో కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, శివసేన, ఉద్ధవ్ వర్గం, డీఎంకే, లెఫ్ట్ పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంటు మకర ద్వారం వద్ద జరిగిన ఈ నిరసనలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, శివసేన, ఉద్ధవ్ వర్గం ఎంపీ అరవింద్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో పాటు ఇతరులపై అమెరికాలో లంచం, మోసం అభియోగాలు నమోదైన ఘటనపై సంయుక్త పార్లమెంటు కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగితే ఆదివారం కూడా సభ నిర్వహించాల్సి ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా సభ్యులను హెచ్చరించారు. వాయిదాలు ఇదే తరహాలో కొనసాగితే వృధా అయిన సమయానికి బదులుగా వారాంతాల్లో సభను నిర్వహిస్తామని చెప్పారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఈ నెల 14న లోక్సభ ఉదయం 11 గంటలకు ఉంటుందన్న స్పీకర్ ఒకవేళ ఆ రోజు వాయిదా పడితే మరుసటి రోజు అయిన ఆదివారం సభ ఉంటుందని తెలిపారు. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభల కార్యకలాపాలకు వారం రోజులుగా అంతరాయం కలుగుతోంది. పలు అంశాలపై చర్చ జరపాలన్న విషయంపై కేంద్రం, విపక్షాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు సోమవారం ఎటకేలకు తెరపడింది. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో లోక్సభలో, 16, 17వ తేదీల్లో రాజ్యసభలో చర్చించేందుకు తేదీలు ఖరారు చేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారోత్సవానికి గడువు సమీపిస్తున్నప్పటికీ సీఎం ఎవరనే విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మహాయుతి కూటమిలో విస్తృత చర్చల తర్వాత ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏక్నాథ్ సింధే అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో రేపు 10 గంటలకు జరిగే శాసనసభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్ ను బీజేపీ నేతగా ఎన్నుకోవడం లాంఛనమే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫడ్నవీస్తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ సింధే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత మహాయుతి కూటమిలో భాగస్వాములైన బీజేపీ, శివసేన, ఎన్సీపీలు ఎవరికి ఎన్ని మంత్రి పదవులు, ఏ పోర్ట్ఫోలియో అనే విషయమై నిర్ణయం తీసుకుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీకి హోం, రెవెన్యూ వంటి కీలక శాఖలతో పాటు 21 నుంచి 22 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ పదవులు కూడా బీజేపీ చేపట్టనున్నట్లు సమాచారం. సింధే సారథ్యంలోని శివసేన 16 మంత్రి పదవులు కోరుతూ ఉండగా
పట్టణాభివృద్ధి సహా 12 శాఖలు దక్కనున్నాయి. ఇప్పటికే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తున్న శివసేన చైర్మన్ పదవి కూడా కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి ఆర్థిక శాఖ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ సహా 9 నుంచి 10 బెర్తులు దక్కనున్నట్లు తెలుస్తోంది.